ఏంటి మీరు రూమ్లోంచి ఎందుకు బయటకొచ్చారు? పిలిస్తే నేనే వచ్చేదాన్నిగా. నేనొచ్చిందే నీకోసం తల్లి. నా కోసమా? నేనేం చేశాను ఆంటీ? నీ ఆవేశం నీ చేత ఏం పని చేస్తుందో అని నా భయం. అవును సామాన్య, నేను ఆ గదిలో మంచం మీద పడుకున్నా నా ఆలోచనలన్నీ నీ చుట్టూనే తిరుగుతున్నాయి. నువ్వెక్కడ ఆ శాంతో గొడవ పడతావో అని నాకు ఆందోళనగా ఉంటుంది. అది కాదా ఆంటీ, అదేం చేస్తుందో తెలుసా? సూర్యతోనే మాట్లాడుతున్నానని పిచ్చి దానిలాగా తనలో తానే మాట్లాడుకుంటుంది. మాట్లాడుకోనిమా. అదలా మాట్లాడుతుంటే నాకు హార్ట్ బ్రేక్ అయినట్టు అనిపిస్తుంది. చూడమ్మా, నువ్వే అంటున్నావు దాన్ని పిచ్చిది అని. అంతకంటే ఏం చేయగలదు? తనలో తను ఎంత మాట్లాడుకున్నా సూర్యతో మాట్లాడగలదా? సూర్య వైపు చూడగలదా? సూర్య వైపు చూడనని నాకు మాటిచ్చింది కదా. అలాంటప్పుడు సూర్య పేరు తలుచుకోకూడదు కదా. తలిచి అది చేసేదేముంటుంది చెప్పు? అది కాదా ఆంటీ, మీకు అసలు నా బాధ అర్థం కావట్లేదు. ఏంటమ్మా? అది నా కళ్ళ ముందే సూర్య గురించి ఆలోచిస్తూ సూర్యతో మాట్లాడుతున్నట్టు మాట్లాడుతుంటే నాకెలా ఉంటుంది? ఒక్క క్షణం ఆలోచించండి ఆంటీ. నా కాబోయే భర్తతో అది ఆ రకంగా మాట్లాడుతుంటే నేనెలా సహించగలను? మీరే చెప్పండి ఆంటీ. కాబట్టి దీనికి ఒక్కటే మార్గం, దాన్ని ఇంట్లోంచి బయటికి పంపించేయడం. లేదా ఎవ్వరూ ఏం మాట్లాడకండి. దాన్ని ఎలా పంపాలో నేనే చూసుకుంటాను. ఇలాంటి పిచ్చి పనేదో చేస్తావనేదే నా భయమమ్మా. వాట్? అది పిచ్చి పని ఎలా అవుతుంది? అవుతుందమ్మా. చూడమ్మా, ప్రస్తుతం ఆ శామ్ మీద మా అత్తయ్య గారికి కొత్తగా ప్రేమ పుట్టుకొచ్చింది. అది ఎవరో తెలిసినా కూడా తను ఇంకా ఇంట్లో ఉండమన్నారంటే పరిస్థితి అర్థం చేసుకోమ్మా. అత్తయ్య గారు ఇంట్లో ఉండమన్న మనిషిని నువ్వు బయటికి పంపే ప్రయత్నం చేశావనుకో, అది నేనే నీ వెనుకుండి మరీ చేస్తున్నానని మాట వస్తుంది. ఆ మాట రావడం గురించి కూడా కాదమ్మా. అత్తయ్య గారు బాధపడితే సూర్య ఊరుకోడమ్మా. ఆ తర్వాత సూర్య అస్సలు నా మాట విండు. అయితే మరి దాన్ని బయటికి పంపించేదెలా? ఎలా అంటే అదిగో అలా. ఏంటి మీరు అనేది? ఏంటి మీకు ఇంకా అర్థం కాలేదా? వాస్తు చెప్పే వాస్తవాల గురించి, చేసే విన్యాసాల గురించి చెప్తున్నాను. మీరు మాట్లాడకండి ప్లీజ్. నాకు అస్సలు అర్థం కాదు. అర్థం కాకపోవడానికి ఇందులో ఏముందమ్మా? ప్రస్తుతం శ్యామ్ ఉన్న రూమ్కి వాస్తు దోషం ఉంది. ఆ రూమ్లో ఉండే గతంలో మనోజ్ అనేవాడు జైలుకి వెళ్ళాడు. ఇప్పుడు ఈ స్కామ్ వంక చూస్తా ఉండు, అమెరికాకి వెళ్ళిపోద్ది. ఇలాంటివి నాకు అస్సలు నమ్మకం లేదు. పిచ్చి అమెరికా పాప. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు, విధి విధానమును తప్పించుటకు ఆకలి దంచేస్తుంది, త్వరగా టిఫిన్ తీసుకురామ్మా. చేస్తున్నారు కదా పద్మ, ఎందుకు కంగారు పెడతావు? ఇక్కడ కొంతమందిని చూస్తుంటే చాలా ఇబ్బందిగా ఉంది. త్వరగా తినేసి వెళ్ళిపోవాలి. పద్మ, ఎవరి గురించి నువ్వు మాట్లాడుతుంది? ఏమా పద్మ, అడుగుతుంది కదా నీ కాబోయే వదిన, చెప్పు. నేను ఎవరి గురించో అంటే తను గింజుకోవడం ఎందుకు, మీరు దాన్ని పెద్ద చేయడం ఎందుకు? అమ్మ పద్మ, మరి నువ్వెవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నావు? అమ్మా, అక్కేదో సరదాగా ఉంది, దాని గురించి ఎందుకు ఇంత డిస్కషన్? ఇంతకీ సూర్య అన్నయ్యేడి? అవునన్నట్టు ఇంకా సూర్య రాలేదేంటి? నాన్నా, సూర్య! అమెరికా పాప, నీ రాకుమారుడు వస్తున్నాడు. సూర్య, కమ్ హియర్. నా పక్కన కూర్చో.
సూర్య ఇక్కడ కూర్చో. కూర్చో సూర్య. అరే అదేంట్రా నీ కాబోయే భార్య అదే అమెరికా పాప పక్కకి రమ్మని అంత ఆప్యాయంగా పిలిస్తే అక్కడికి వెళ్ళి కూర్చున్నావేంటి? నాకు ఇక్కడ కంఫర్టబుల్ గా ఉంది. వాట్ డు యు మీన్ సూర్య? నిన్నే సూర్య అక్కడ కంఫర్టబుల్ గా ఉంది అంటే ఏంటి అర్థం? సూర్య నీ ఎదురుచూపులు సాముదిన కోసమే కదా? తను ఇంకా రాలేదు. అదిగో సాముదిన. అమ్మా పద్మ, శామ్ అని పిలు చాలు. శామ్ ముదినా ఏంటి? నాకల్లా అలవాటైపోయింది కదా పిన్ని. మార్చుకో అంటున్నాను. ఎవరిని వదినా అని పిలవాలో ఇప్పటికైనా తెలుసుకో. మేనత్త కూతురు వదిలే కదమ్మా. నోరు ముయ్. ఇంత లేవు, నీకు అతివొగడెక్కువైంది. అమ్మా అమ్మ జయంతి జాగ్రత్త మా నీ గుండె. సాముదిన ఆగు. సాముదిన నువ్వు వెళ్ళి అక్కడ కూర్చో. పర్వాలేదు పద్మ వదిన, నేను ఇక్కడే కూర్చుంటాను. అరే నేను చెప్తున్నాను కదా, వెళ్ళి కూర్చో. ప్లీజ్ పద్మ వదిన. నేను చెప్తున్నాను కదా సాముదిన. చేతిలో చెయ్యేసి చెప్పు బావా, చేసుకున్న భాషలు మరచిపోనని మాసిపోవని, చేతిలో చెయ్యేసి అవన్నీ మాకు తెలుసు. మీరు కాస్త సైలెంట్ గా ఉండండి. సైలెంట్ గా నేనెందుకుంటా? సాముదిన ఇట్స్ మై ఆర్డర్. పద రా. పద్మ కూర్చో. ఆంటీ ఈ పద్ధతి నాకేం నచ్చలేదు. ఆ, ఏమైందమ్మా? ఫ్యామిలీ మెంబర్స్ కూర్చునే చోట ఎవరు పడితే వాళ్ళు కూర్చోవడం ఏంటా ఆంటీ? అమెరికా నుంచి వచ్చిన అచ్చమైన తెలుగులో ముచ్చటైన మాట చెప్పావమ్మా అమెరికా పాప. ఆంటీ నేను చెప్పింది కరెక్టా కాదా? ఆ, నువ్వేం చెప్పినా కరెక్టేనమ్మా. ఏది కరెక్ట్ పిన్ని? సాముదిన ఈ ఇంటి మనిషి కాదా? ఎలా అవుతుంది? మా నానమ్మ చెప్పింది వినలేదా? సాముదిన ఈ ఇంటి రక్తం పంచుకొని పుట్టింది. తను మా మేనత్త కూతురు. పాపం మా వదిన గారంటే కూతురు కోమాలో ఉందన్న బాధతో ఈ స్కామ్ని ఇంట్లో ఉండనిచ్చారు.